Breaking news from KR News. We bring you the latest updates. ఒక్కటి కూడా హై స్కూల్ నుంచి ఇస్తాం. హై స్కూల్ నుంచి ఇస్తాం. వారంలో అయిపోతుంది. కనెక్షన్ ఇస్తాం. 24 చూసి నేను పెట్టుకోవాలి, ఏం చేయాలో చూసి నేను పెట్టిస్తాను. ఏంటన్నా చెన్నూరులోనా? 1972 వాళ్ళు ఒక సంవత్సరం చేసుకున్నారు. తర్వాత అక్కడ వాళ్ళు ఏదో బెదిరించి పంపించేసి వాళ్ళు ఆక్రమించారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వెళ్తే వాళ్ళ పట్టా పార్టీలు అన్నీ వచ్చేసి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి వచ్చినారు కదా, ఇంకా ఎక్కడైనా చూపించుకొని వాళ్ళు. సరే, ఇది తీసుకొని ఎవరన్నా ఇక్కడ ఉన్న పిల్లలు అన్న తీసుకొని ఆఫీస్కి రండి, సంబంధిత అధికారులతో మాట్లాడి నేను ఏం చేయాలో చేస్తాను. సరేనా? ఎండాకాలం వచ్చింది, సూర్యుడు బగబగా మండిపోతున్నాడు. అన్ని వాతావరణ శాఖలు వాళ్ళు ఎల్లినో అదేనా ఎల్నీలో అది ఎల్నినో అనే దానివల్ల వడగాలులు ఇవన్నీ వీస్తాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం పూట ఎండల్లో పెద్దవాళ్ళు, వయసు ఉన్నవాళ్ళు కూడా తిరగకుండా ఇళ్లలో రెస్ట్ తీసుకోవాలని చెప్పి, సన్ స్ట్రోకులు తగలకుండా అక్కడక్కడ మనము ఇవి చలివేంద్రాలు కూడా పెట్టడం జరుగుతుంది. మన నాయకులు కూడా చొరవతో అన్ని ఒక్కొక్క దగ్గర ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా రాబోయే రోజుల్లో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆ ఎండ టైంలో ఇళ్లలో ఉండాలని కోరు కాన్స్టిట్యున్సీ ప్రజల్ని ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి, అందరూ ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. వెనకరండి అన్నా, వెనకరన్నా మహానా మల్లారెడ్డి పెట్టించు, ఏదో ఒక దాంట్లో పెట్టిస్తాం. ఎంక్రోచ్మెంట్ పూర్తిగా తీసేస్తే వాళ్ళే అడుగుతున్నారు కదా రోడ్ అని. ఎంక్రోచ్మెంట్ దానికి కూడా అందరితో మాట్లాడి కొంచెం వెనకాలకు పోవాలి. మీరు రోడ్ వేయాలంటే విన్నారు కదా మీరు. అదే అందరూ పొద్దున అయితేనే వీళ్ళందరూ అందరితో మీరు ఏం లేదన్నా ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడారు. అపార్ట్మెంట్ పని కూడా ఆయన చేసేస్తాడు. ప్రతి కార్యక్రమంలో రోజు చూస్తున్నా ఫేస్బుక్ లో. బ్రహ్మాండంగా ఉంది మేడం. ఎవరు చేయలేదు, నేను చూడలేదు. నాకు 70 ఏళ్ళు మేడం, ఎవరు చూడలేదు మేడం. ఇంత ఎమ్మెల్యే కూడా నేను దాదాపు మళ్ళా ముఖ్యమంత్రి పదవి కూడా వస్తుంది మేడం. ఈసారి మినిస్టర్ అవుతారు. వాడికి ఇచ్చేసి ఎమ్మెల్యే గారికి కొంచెం ఎలక్షన్స్ కి టైం ముందులో మా ఏరియాకి మా మేడం రాలేదు, ఆగిపోయి మా సమస్యల గురించి చెప్తే మీ సమస్యలు 3 సమస్యలు నాకు చెప్పారు. ఇచ్చిన తర్వాత మీ ఏరియాలో అడుగు పెడతా ఉన్నారు. ఈ రోజు మాకు 3 సమస్యలు క్లియర్ చేసి మా ఏరియాలో అడుగు పెట్టారు మేడం. మా ఏరియా కొత్తూరు హరిజన గ్రామస్తులందరి తరపు నుంచి మీకు చాలా హార్ట్లీ థ్యాంక్ యూ మేడం.